పరిశుద్ధత, విశ్వాసం అనగా ఏది కోరుకుంటారంటే, విశ్వాసాన్ని నేను కోరుకుంటా. ఎందుకు అంటే, నేను ఉద్యోగం చేస్తున్నా, ఆ ఉద్యోగంలో నాకు ప్రమోషన్ రావాలి. ఆ ప్రమోషన్ కోసం కొందరు ఏం చేస్తారంటే పక్కన నుండి లాగుతూ ఉంటారు. దిగజార్చడం, వాడిని దిగజార్చడమో, లేకపోతే చులకనగా చూడటం, వాడిని తీసేద్దాం. అదేంటి అన్యాయమే. ఇప్పుడు నాకు నిజంగా దేవుడి పట్ల విశ్వాసం ఉంటే నేనేం చేస్తానంటే వాడికి అన్యాయం చేయను నేను. అప్పుడు ఇదేమవుతుంది? పరిశుద్ధత, పవిత్రత అవుతుందా లేదా? అది నేను అనేది. డబ్బుల కోసం కానీ, పేరు కోసం కానీ నేను ఒక మనిషిని అన్యాయం చేయను. ఎందుకు చేయనంటే దేవుడి మీద విశ్వాసం ఉంది కాబట్టి, నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నా దేవుడు నన్ను పట్టించుకుంటాడు, నా దేవుడు నా నీతిని రుజువు చేస్తాడు అని విశ్వాసం దేవుడి మీద ఉంటే, నేను వాడి మీద మాట్లాడటం, దిగజార్చడం, కోపంగా మాడటం, వాడిని లాగేయటం, అందరిగా చులకన చేయడం నేను చేయను. ఎందుకంటే నాకు విశ్వాసం ఉంది, దేవుడి పట్ల విశ్వాసం ఉంది. అన్యాయం ఎవడు చేస్తాడో తెలుసా? అన్యాయం, మోసం, అబద్ధాలు వేరేగా ఎవడు చేస్తాడు? వాడికి దేవుడి అందులో విశ్వాసం లేదు, వాడు క్రైస్తవుడే. ఈ క్రియలు, అనవసరమైన క్రియలు ఎందుకు చేస్తున్నాడు? దేవుడి పట్ల విశ్వాసం లేదు కనుక వాడు అపవిత్ర పనులు చేస్తున్నాడు, పరిశుద్ధ పనులు చేయకుండా. ఇప్పుడు నేనేమంటాను, పరిశుద్ధత గురించి, పవిత్రత గురించి ఎక్కువ పట్టించుకోవద్దు. నిజంగా దేవుడు విశ్వాసం ఉంటే నాకు దేవుడు ఇస్తాడు, దేవుడు ఇచ్చిస్తాడు, ఎవడు ఆస్తి నేను కొట్టక్కర్లేదు, ఎవరికి అబద్ధాలు చెప్పలేదు, ఎవరిని మోసం చేయక్కర్లేదు, ఎవరిని ముంచి పైకెక్కర్లేదు అని ఉంటుంది. అది క్రియ ఆటోమేటిక్. ఇదో పరిశుద్ధత వచ్చేసింది. సో అందుకని నేను పరిగెట్టేది విశ్వాసంతో పరిగెడతా. నీతిమంతులు పరిశుద్ధంగా లేదు బైబిల్ ఎక్కడ. నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారు. వెన్ యూ హ్యావ్ ఫెయిత్, నీకు నిజంగా కొన్ని విషయాలు, ఏ విషయంలో నీకు దేవుడి పట్ల విశ్వాసం ఉంటుందో ఆయా విషయాల్లో నువ్వు ఆటోమేటిక్గా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తావు.